#ask డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. గౌస్ షేక్ 74, సార్ నాకున్న హెయిర్ మొత్తం థిన్గా ఉంది. సో డాక్టర్ని కన్సల్ట్ అయితే నా స్కాల్ప్ చూసి నీకు బట్టబుర్ర 4th స్టేజ్లో ఉంది, పిఆర్పి ట్రీట్మెంట్ చేయాలి అండ్ మినాక్సిల్ యూజ్ చేస్తూ ఉండాలి అన్నారు. అయితే నేను పిఆర్పి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను వితౌట్ అనస్థీషియాతో. సో ఇలా చేయించుకోవడం వలన బ్రెయిన్కి కానీ ఫ్యూచర్లో నాకు కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటుందా సార్? ప్లీజ్ టెల్ మీ. మీకు కనుక బట్టతల అనేటువంటిది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 దాటిపోయింది అంటే మెడికేషన్ వాడడం వల్ల లేదా పిఆర్పి వాడడం వల్ల ఎగ్జిస్టింగ్ హెయిర్ని కాపాడుకోవడం తప్పిస్తే బట్టతల ఉన్న ఏరియాలో మళ్ళీ ప్రత్యేకించి పొడుగ్గా పెరిగే వెంట్రుకలు ఏమైనా పెరుగుతాయా అంటే అటువంటిది ఏమీ జరగదు. బట్ మీరు ఇప్పుడు ఏదైతే పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అవి మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ని కాపాడే అవకాశం ఉంది, బేబీ హెయిర్ని గ్రో చేసే అవకాశం ఉంది, కొంచెంలో కొంచెం హెయిర్ని థిక్ చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఈ పిఆర్పి ట్రీట్మెంట్ మీరు అనస్థీషియాతో పాటు తీసుకున్నా లేదా వితౌట్ అనస్థీషియా తీసుకున్నా బ్రెయిన్కి కానీ లేకపోతే మీకు కానీ ఫ్యూచర్లో ఎటువంటి డ్యామేజ్ జరగదు. అనస్థీషియాతో పాటు తీసుకుంటే కంపారిటివ్గా మీకు ఆ పెయిన్, డిస్కంఫర్ట్ అనేటువంటివి బాగా తగ్గిపోతాయి. అంత తప్పిస్తే ఫ్యూచర్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ రావడం కానీ లేకపోతే మీకు బ్రెయిన్కి సంబంధించిన గాయం జరగడం కానీ అటువంటిది ఏది జరగదు. మీరు ప్రశాంతంగా మీ డాక్టర్ని నమ్మి మీ ట్రీట్మెంట్ ఫాలో అవ్వచ్చు.